అప్పుడు ఈ రోడ్లు ఇవి లేని టైంలో ఇట్లా జరిగేది అన్నప్పుడు ఇది మేమేంటంటే ఇది ఎస్సీ నిధులతో వేసారన్న రోడ్డు ఇది. ఈ పేటకి మెయిన్ రూట్ ఇదే, వేరే రూట్ లేదు. మెయిన్ ఈ పేటలోకి రావాలంటే ఈ రూటే. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నైట్ 10 అయింది అన్నప్పుడు ఇది ఎప్పుడు మీరు తీసుకెళ్ళింది? మొన్న కదండి, అక్టోబర్ లో జరిగింది ఇది. ఈ రూట్ మెయిన్ రూట్ అప్పుడు తాత ముత్తాతల రూట్ అన్నది. మొన్న మేము తీసుకెళ్ళింది ఈ రూట్ తీసుకెళ్ళాం అన్న. ఈ రూట్ తీసుకెళ్తే అక్కడ పందిరు ఉంది కదండి, అది పెళ్లి అయిపోయి 10 days అవుతుంది అన్న. 10 days అవుతుంది, ఇక్కడ పెళ్లి అవుతుంది. మీరు మీ రూట్ లోనే వెళ్ళండి, ఇటు ఈ రోడ్ నుంచి రావడానికి మీకు హక్కు లేదు, పర్మిషన్ లేదు మీకు, అసలు మీరు రావడానికి లేదు. అలా వెళ్తుంటే మేము ఇలా బాడీని బట్టి బాక్స్ పట్టుకుని ఉన్నాము. ఒక 4 కుర్రోళ్ళు వచ్చేసి బాడీతో సహా మమ్మల్ని నెట్టేశారన్న. బాక్స్ కింద పడిపోయింది. కింద పడిపోతే ఇందుకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు. పర్మిషన్ ఎక్కడ ఉందని అడిగామన్నాను. అడిగితే వాళ్ళు ఏమన్నారు, బూతులు తిట్టారన్న. ఫస్ట్ మీరెంత, మీ బతికేంత, మేము మాలనా కూడా వెళ్ళారని తిట్టారు. ఇక వచ్చేసి ఒకటి కాలర్ పట్టుకుని వేస్తూ కొట్టేసి మేము నడుస్తున్న దారిలో మందు సీసాలు పగలగొట్టి వెళ్లకుండా, మందు సీసాలు పగలగొట్టినా కానీ మేము ముందుకు వెళ్ళిపోయాం. మేము కూడా ఆకుండానే వెళ్ళిపోయాం. ఈ రూట్లోనే వెళ్ళాం. వెళ్తా ఉంటే అక్కడ మీరు టర్నింగ్ తిరిగి చూడండి, పందిరి దాటిన తర్వాత అక్కడ 2 కుర్రోలు తీసేసి అక్కడ డ్రైన్ లోని ఒక మందు సీసాలు, కూల్ డ్రింక్ సీసాలు ఉంటే పగలు కొడుతూ ఉన్నారు. మేము నడుచుకుంటూ వెళ్తాం. మళ్ళీ అక్కడ నుంచి టర్న్ అయిన తర్వాత శివాలయం ఉందండి. అక్కడ శివాలయం వెళ్ళిన తర్వాత ఇంకొకరు ఒక డ్రింక్ చేసి ఉన్నారు. డ్రింక్ చేసిన అతను ఏమంటారు, ఇలా అడ్డం పడిపోయి మీరెవర్రా, మీరు వెళ్ళటానికి ఎవరు వీళ్ళు లేదురా, మాలనా కొడకల్లారా, మీరు ఎలా వస్తారు, మీ చేలు